ఇది చూస్తే మీ బ్రెయిన్ హ్యాంగ్ కావాల్సిందే. కామన్ సెన్స్ హాలిడే తీసుకుంటుంది. సైన్స్ ఫెయిల్ అయ్యింది. దేశీయుల బ్రెయిన్ పవర్ విన్ అయ్యింది. రెడీనా? లెట్స్ గో. బకెట్ లేదు కానీ కాన్ఫిడెంట్ మాత్రం మస్తు లెవెల్లో ఉందిలేండి. ఎదురుగా ఉన్న చెరువులో నీళ్లను ఇలా సంచిలోకి సర్ది పెట్టేస్తూ ఉన్నాడు. బైక్ వాష్ స్టార్ట్ చేసేసాడు సారు. వాటర్ సేవింగ్ కాదు, ఐడియా సేవింగ్ అయిందండోయ్. మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో, బ్రెయిన్లో కాస్త సర్ది పెట్టుకోండి. గోల్డ్ రేటు చాలా పెరిగిపోయిందండోయ్. కానీ ఇప్పుడు మెహందీ రేట్ కూడా చాలా పెరిగిపోతూ ఉందండోయ్. నక్లీస్ కాదు, ఇది మెహందీ నక్లీస్. జ్యువెలరీకి బదులుగా మెహందీని నక్లీస్గా వేసుకొని ఇలా కలకలలాడిస్తూ ఉంది అక్క. గోల్డ్ రేటు తగ్గే వరకు ఇలాంటి కలలను ఇంకా మనము బయటికి తీయాలక్కో. స్కూల్ బ్యాగ్ను ఇప్పుడే అప్డేట్ చేశామండోయ్. చాలా బాగా తీర్చిదిద్ది ఇలా మార్చేసాం. బ్యాగ్ లేదు, ప్లాస్టిక్ డబ్బా ఉంది. బుక్స్ సేఫ్, రైన్ నుంచి ఒక్క చినుకు కూడా బుక్కు తాకదండోయ్. స్టైలిష్ అయిన బ్యాగ్ డబ్బా ఇది. అన్ని బుక్స్ ను ఇలా సర్ది పెట్టుకొని అదుర్స్ అనిపిస్తూ ఉన్నారు. బాత్రూమ్ కాదండోయ్, ఇది 5 స్టార్ కిచెన్. కిచెన్ లో కాదు, వెస్ట్రన్ టాయిలెట్ లో కుకింగ్. గ్యాస్ స్టవ్ కామన్, టాయిలెట్ స్టవ్ ఇంకా చాలా స్పెషల్ అండోయ్. అర్రే, మీ బుర్రకు ఇలాంటి ఐడియాలు ఎలా తడతాయంటారు? మాస్టారు చాలా పెద్ద ఐడియానే రంగంలోకి దింపాడండోయ్. స్కూటీ సీటు పెద్దగా కంఫర్టబుల్ గా లేదనుకుంటా. అందుకే ఆఫీస్ చైర్ ను ఇలా సెట్ చేసి ఇలా వెళ్తూ ఉన్నాడు. హోటల్ ఓనర్స్ కాదు ఇక్కడ ఉన్నది, ఫార్మర్ చెఫ్ చీఫ్స్. కిచెన్ లో కాదు, పొలం మధ్యలో రోటీ. ప్యాన్ లేదు, పార ఉంది. పారను ప్యాన్ గా మార్చేసుకొని ఇలా రోటీలను కాల్ చేసుకుంటూ ఉన్నారు. గ్యాస్ బిల్లు 0, టెస్ట్ బిల్లు ఎక్స్ట్రా వేరే లెవెల్లో ఉంటుందిలేండి. ఇది ఫ్రిడ్జ్ కాదు సారు, ఫ్యాషన్ షోరూమ్. డ్రెస్సులను కబోర్డ్ లోనే కాదు, డైరెక్ట్ గా ఇలా ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేయవచ్చు. కూల్ డ్రింక్స్ అయినా ఏంటి కూల్ గా కూల్ అయ్యేది, డ్రెస్సులు కూడా ఇలా కూల్గా కూల్ అవుతూ ఉంటాయి. రాయల్స్ బైక్ కాదు, ఇది రాయల్స్ గడ్డి తగిలించుకొని వస్తున్న బైక్ అండో ఇది. బైక్ మీద స్ట్రైట్ గా కూర్చుని రావడం నచ్చలేదనుకుంటా. నచ్చలేదు అని నచ్చలేనట్టుగా ఉంటారా ఏంటి? నచ్చినట్లుగా మార్చేసుకుంటారు. అందుకే గడ్డిని ఇలా తగిలించుకొని ఇలా వస్తూ ఉన్నారు. మొబైల్ కవర్స్ మార్కెట్లో డౌన్, బాటిల్ కవర్స్ మార్కెట్లో అప్ అవుతూ ఉన్నాయండోయ్. ఫోన్ను పాకెట్లోనే కాదు, ప్లాస్టిక్ బాటిల్లో కూడా పెట్టుకొని సర్ది పెట్టుకోవచ్చు. కవర్ ఖరీదు ఎక్కువ, దేశీయుల ఐడియాలు చీప్. బ్రెయిన్ వర్క్ చేస్తే రెయిన్ కూడా ఫెయిల్ అవ్వాల్సిందేనండో. వాన పడుతుంది అయినా మేం బట్టలు ఉతకాల్సిందే, బట్టలను ఆరేయాల్సిందే. పైన ప్లాస్టిక్ కవర్ వేసి కవరింగ్ ఇలా చేసింది. ఇది బ్లూటూత్ కలిగిన ఫోన్ కాదండోయ్ సారు, దేశీయుల బ్రెయిన్ పవర్. ఫోన్ చేతిలో లేదు, చెవి దగ్గర పౌంచ్లో ఉంది. హ్యాండ్ ఫ్రీ కాదు, పౌంచ్ ఫ్రీ. ఇది వాడకం అంటే. చూడడానికి వాషింగ్ మిషన్ లా కనిపిస్తుందా మీకు? అదే వాషింగ్ మిషనే. కిచెన్ అసిస్టెంట్. బౌల్ సింక్లో కాదు, డైరెక్ట్గా వాషింగ్ మిషన్లోనే. సోప్ కాదు, డిటర్జెంటే బాస్. క్లీనింగ్ సూపర్గా అవుతాయిలేండి. బౌల్స్ క్లీన్ అయినాక చూడాలి వాషింగ్ మిషన్ ఎంతవరకు పని చేస్తుందో. ఇలాంటి ఐడియాలుంటే అన్ని ఒక్క నిమిషంలో క్లీనింగ్ చేసేరు మనోళ్ళు. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. మాస్టర్ చెఫ్ ఇండియా కాదు, ఇది మాస్టర్ సైకిల్ ఇండియన్స్ ఐడియాలు ఇవి. గ్యాస్ స్టవ్ లేదు, సైకిల్ వీలే మనకు గ్యాస్ స్టవ్. ఇలా రోటీలను చేసేసి ఇలా వీల్ పై కాల్ చేసేస్తే అయిపోతుంది. వేడి రోటీలు రెడీగా రెడీ అవుతాయి. ఇండియన్స్ అంటే ఆ మాత్రం ఐడియాలు వేస్తారు మరి. లైఫ్ లో లాజిక్ లేదు, మనోళ్ళ ఆలోచనలో మంచి మ్యాజిక్లే ఉన్నాయండో. ప్లేస్ సెట్ చేయడమే ఆలస్యం, ఎక్కడ ఏ పని ఎలా చేయాలో బాగా తెలుసు.
చెప్పులను కాళ్ళకే వేసుకోవడానికి మాత్రమే కాదు ఉపయోగించేది, ఇలా ఛార్జింగ్ కూడా పెట్టవచ్చు. ఫోన్ స్టాండ్ గా ఇలా మార్చేశారు. స్టైలిష్ గా జేబులో నుంచి డబ్బు తీసి ఇలా లెక్క పెడుతూ షేరింగ్ చేయాలి అని అందరి చూపు నాపైనే పడాలని ఆశపడ్డాడు. అదేమో నిరాశ అయిపోయింది. ఎదురుగా ఉన్న అతను ఇలా వచ్చి ఇలా తీసుకొని ఇలా రన్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. షాప్ లోకి ఎంట్రీ అయ్యాడు. చెయ్యి అలా తగిలి ఇలా మొబైల్ కింద పడిపోయింది. రే వచ్చేటోడు చక్కగా రావాలిగా, మధ్యలో నా ఫోన్ ఏం చేసిందిరా అని ఇలా నేలపై ఉన్న ఫోను నువ్వే తీయాలి అని ఎంతో శాంతంగా ఇలా అతనితోనే తీపిస్తూ ఉన్నాడు. సాల్ట్ బీ స్టైలులో స్టైల్గా సాల్ట్ వెయ్యాలి అని ఇలా ట్రై చేస్తూ ఉన్నాడు. అర్రే ఇది పాత పద్ధతిలేండి, ఇది కొత్త పద్ధతి. కొత్తగా ఇలా ట్రై చేశాడు. రోడ్డెక్కిన కారులో ఉండవలసిన ఫోను నేలకు కారుకు మధ్యలో ఇలా ఈదుతుంది. ఛార్జింగ్ పెట్టారు కాబట్టి ఇంతవరకైనా ఉంది. అదేదో తిరునాళ్ళలో తప్పిపోయిన సంకలో పిల్లలాగా ఉంది. దీని పరిస్థితి చివరి వరకు ఉంటుందంటారా, మధ్యలోనే టపాస్ అవుతుందంటారా? మేడ మీద ఉన్న సరుకును మేడ నుంచి కిందికి తెచ్చేదెలా? అదిగో ఇలా పైపుకు గొట్టాన్ని ఇలా పెట్టేసి సరుకు మొత్తం సర్ది పడేస్తూ ఉన్నారు కిందికి. మరి ఆ మాత్రం బుర్ర వాడాల్సిందేగా. మనక్క మేధావి తెలివితేటలు చూస్తే బుర్రలో ఉన్న మెదడు అర స్పూన్ కాస్త పెరిగే ఛాన్స్ ఉందండోయ్. ఫ్రిడ్జ్ లో బౌల్ పై ప్లేటు పట్టలేదు, అందుకే ఊరికి అలా పెట్టకుండా ఉంటామా ఏంటి, పైన ఇలా కవర్ చేసేస్తాం. ఇది మామూలు గొప్పతనం కాదయ్యో, దోచుకున్నోడికి దోచుకున్నంత తెలివితేటలు. మేధావులు గొప్పగా ఆలోచిస్తారు, అది అంతే. లంచ్ బాక్స్ ను ఇలా బైకుకు సెట్ చేశాడు. అతి మేధావి తెలివితేటలు ఆ మాత్రం ఉండాలి. మరి ఆ మాత్రం వాడితేనే కదా మనం పైకొచ్చేది. ఇలా ఫోన్ వాడితే హ్యాండ్ ఫ్రీ కాదు, లైఫ్ ఫ్రీ. ఫోన్ చేతిలో లేదు, తల మీద జుట్టు మధ్యలో ఇలా ఉంది. ఫోన్ వస్తే చాలు, ఫోన్లో మాట్లాడడమే మన పని. ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నా సరే ఫోన్ కాల్ కంటిన్యూ అవ్వాల్సిందే. ఇలాంటి టాలెంట్ మీకు ఉందా? కామెంట్లో చెప్పండి. సమ్మర్ స్పెషల్ బైక్ అప్గ్రేడ్ అయ్యింది సార్. బైక్ సీటు హాట్గా వేడెక్కిపోయింది. మరి డైరెక్ట్గా ఫ్యాన్స్ను ఇలా పెట్టి ఇలా ఫిట్టింగ్ చేశాడు. రైడింగ్ చేస్తూ కూడా కూల్గా కూల్ డౌన్ అవుతూ బైక్ నడుపుతూ ఉండవచ్చు. ఆటో మొత్తం కూలింగ్గా ఉండాలి, అందుకే ఇలా ఆటోను మొత్తం గడ్డితో నింపేసి ఇలా కవర్ చేసేశాడు. ఇది మామూలు ఆటో కాదు, గార్డెన్ ఆటో. తాతయ్యకు తిరునాళ్ళకి వెళ్ళేసరికి చిన్నప్పటి జ్ఞాపకాలు చిందులు తొక్కుతూ గుర్తొచ్చేసినట్లుగా ఉన్నాయి. తల మీద ఇలా పీకలను పెట్టుకొని ఇలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మనకు సినిమా హాల్ అయినా ఒకటే, ఎగ్జామ్ హాల్ అయినా రెండిటికి మనకు పెద్దగా తేడా ఏం లేదులేండి. ఎక్కడైనా ఇలా కూర్చొని ఉండాల్సిందే. ఏమంటే అప్పుడప్పుడు మధ్యలో ఇలా పల్లీలు వస్తూ ఉంటాయి, ఇలా తీసుకొని నోట్లో వేసుకుంటూ ఉండాలి. కొలతలు వేసుకోవడానికి టేప్ అవసరం అని అనుకుంటున్నారా ఏంటి? కాదులేండి, ఇలాంటి సోప్ ఉంటే సరిపోతుంది. ఎట్లో గట్లా అట్లో ఇట్లా కొలతలన్నీ వేసేయచ్చు. సినిమా హాల్లో మస్తు ఎంజాయ్ చేసి వచ్చాడు బయటికి. మరి ఆ ఎంజాయ్మెంట్ హాల్ బయట కూడా చూపించాలిగా. స్టెప్స్ పై నుంచి కిందికి ఇలా జారుకుంటూ వచ్చాడు. అర్రర్రే, ఇప్పుడు ఇదే స్టైల్ ట్రెండ్ లేండి, అంత ఫీల్ కానవసరం లేదు. ఫోన్ను దోచుకున్నాడు, కానీ ఫోనులోని డేటాను కాదు. ఇలా కళ్ళ ముందర పాస్వర్డ్ నొక్కుతూ ఉన్నాడు. కళ్ళకు కనిపిస్తుంది, కానీ పాస్వర్డ్ నొక్కడానికి గుర్తులేదు. అంతంతమంది ఒక్కొక్కరుగా ఇలా వస్తూ ఉంటే హారతిని ఎన్నిసార్లు అని ఇచ్చేది. అందుకే మోడల్ పద్ధతిలో బ్రెయిన్ను బాగా వాడేసి ఇలా హారతి పెట్టేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.